ఈరోజు నా బాబుకి స్నాక్గా క్యారెట్ సలాడ్ పంపిస్తున్నాను. చాలా వరకు కిడ్స్కి వాళ్ళే పంపిస్తారనమాట. వాళ్ళు ఏం చెప్తారు మేము చేసి పంపించాలి. యాక్చువల్లీ వెజిటేబుల్స్ అన్నీ అన్నారు. వీడు ఎలానో వెజిటేబుల్స్ తినాడు, అందుకే నేను క్యారెట్ పంపించాను. క్యారెట్ అయితే కొంచెం ప్రిఫర్ చేస్తాడు. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లూసీ వ్లాగ్స్. సో మార్నింగ్ నిద్ర లేపి స్నానం చేసి అన్నీ రెడీ చేశాడు, టిఫిన్ కూడా చేసేసాడు. తర్వాత యూనిఫామ్ వేయడం చాలా కష్టమైంది. చాలా ఏడ్చాడు, చాలా అంటే చాలాసేపు ఏడ్చాడు. బట్ చాలా వరకు సెట్ అయిపోయాడండి. ఇది తనకి 3rd డే మాత్రమే, చాలా వరకు సెట్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ డే వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను అప్ టు సెట్ అయ్యే వరకు. సో నాకు వద్దు యూనిఫామ్ వేసుకొనని ఇలా ఎలక పిల్లలా దూరుకుంటున్నాను అనమాట వాళ్ళ నాన్న దగ్గర. వాళ్ళ నాన్న లేవకముందే తనకు స్కూల్ టైం అయిపోతుంది. సో తన హెడేక్ అనేసి పడుకున్నారు. ఇంకా తప్పేది లేక వాళ్ళ నాన్న కూడా నిద్ర లేచారండి. వాడిని బాధ తట్టుకోలేక వాడితో రెడీ చేయడం అవ్వలేదు. యూనిఫామ్ అస్సలు వేయించుకోలేదు. ఫైనల్గా సైలెంట్గా అయిపోయాను. మీకు అది నేను షేర్ చేసుకోలేదు. ఒక 10 minutes అలానే కూర్చొని ఉండేసాను అనమాట. వాడు ఇంకెలానూ రెడీ అవ్వట్లేదా, ఏం చేద్దామనేసి సైలెంట్ అయిపోయాను, కూర్చొనేసాను. తర్వాత రానన్నా అనేసి రిక్వెస్టింగ్ మోడ్లో వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని తీసుకొస్తే ఫైనల్గా ఏదో అలా ఎంచుకున్నాడు. షర్ట్ వేసేసరికి సైలెంట్గా అయిపోయాడు. 5 years నార్మల్గా ఉన్నాడు. వెళ్ళే వరకు కూడాను పిల్లలతో చాలా కష్టము. ఎలా ఏగుతున్నారు ఈ పేరెంట్స్ అనిపిస్తుంది. మరి ఇంత కష్టమా ఈ పిల్లల్ని పొద్దున్న నిద్ర లేపి స్కూల్ పంపించడం అనిపించేస్తుంది. కానీ ఒక వరకు దేవాంశు చాలా వరకు ఓకే. నేను కింద మా బిల్డింగ్లో చాలా మంది పిల్లలు ఉన్నారు, అందరినీ చూస్తున్నాను కదా. వాళ్ళు నిద్ర లేవడానికి ఏడుస్తాడు, వీడు నిద్ర లేచి హ్యాపీగా ఉంటాడు. కొద్దిసేపు నార్మల్లీ బేసిక్గా చిన్నపిల్లలు ఏడుస్తారు, మనం ఓదార్చాలి, తప్పదు. ఇంకా అలవాటు లేని పని మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ముందే అలవాటు ఉండదు కదా స్కూలు. సో మనం కొత్తగా నేర్పిస్తున్నాం కాబట్టి వాళ్ళకి అలానే స్టార్టింగ్ స్టేజ్లో అలానే ఉంటుంది. సో ఎవరు పేరెంట్స్ వరీ అవ్వకండి, మా వాడు స్కూల్కి వెళ్ళట్లేదు, ఫుడ్ తినట్లేదు అనేసి. సో స్టార్టింగ్ స్టేజ్లో అలా ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతారు. ఫస్ట్ డే చూసారా తనే నడుచుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఇంక ఏడుస్తున్నాడు, తప్పదని స్కూల్కి వెళ్ళి అక్కడ క్లాస్లో వద్దులే అయిన వరకు కూడా ఏడుస్తూనే ఉన్నాడు. సో ఏడుస్తున్నాడు అనేసి నేను తీసుకెళ్తున్నాను అనమాట. పక్కనే మాకు స్కూల్ అయ్యాక ఇలా ఉన్నాడు. ఆ రోజు నేను వెళ్ళలేదు, మా ఆయన వెళ్ళారు. నాకు ఇంటర్వ్యూ ఉందనేసి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూ నేను సెలెక్ట్ అయినా లేదా మీకు తెలిస్తే గెస్ట్ చేసినట్లయితే కమెంట్ చెప్పాను అనమాట. అంటే 9కి స్టార్ట్ అయిపోయాను. బాబుకేమో 8:45 స్కూల్, నేనేమో 9కి స్టార్ట్ అయిపోయాను. ఇంటర్వ్యూ నుంచి వచ్చాక రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా ఉన్నాను అనమాట. ఆరామ్గా హ్యాపీగా ఫ్రూట్స్ తింటూ కూర్చొని సోఫాలో ఎంజాయ్ చేస్తున్నాడు. సో నాకైతే ఓకే అనిపించాడు అనమాట. 3rd డేకి ఓకే అనిపించాడు. ఇంకా 4th డే రివ్యూ నేను రేపు మీతో షేర్ చేసుకుంటాను. ఓన్లీ 3 days మాత్రమే అయింది స్కూల్కి వెళ్ళడము. వీళ్ళకి ఫ్రైడే సాటర్డే లీవ్ హాలిడే ఉంటుంది. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.